వంకాయలు కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఉప్పు నీళ్ళలో వేసుకున్నాను. ఉల్లిపాయ, పచ్చిమిర్చి కూడా కరివేపాకు అన్నీ కడిగి రెడీగా పెట్టుకున్నాను. ఈ ఫ్రై కదా, కొంచెం శనగపప్పు కొంచెం ఎక్కువ వేసుకుంటే తినేటప్పుడు బాగుంటాయి ఫ్రెండ్స్, నోటికి తగులుతూ ఉంటాయి. ఇది ముక్కలు చేసుకొని మొత్తం వేసేస్తాను. నూనె కాగింది ఫ్రెండ్స్, కావాల్సినంత వేసుకోండి, ఎందుకంటే ఫ్రైలో కొంచెం నూనె పడుతుంది. 10 నిమిషాలు కూడా పట్టదు ఫ్రెండ్స్, ఎందుకంటే ఆఫీసులకి, స్కూల్కి, కాలేజీలకి వెళ్ళేవాళ్ళు ఇన్స్టెంట్గా చేసుకోవాలంటే వంకాయ ఫ్రై ఫ్రెండ్స్ 10 నిమిషాలు కూడా పట్టదు. ఈ కొద్దిగా వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుందాం ఫ్రెండ్స్. పప్పు చేశాను, పప్పులోకి సైడ్ డిష్గా ఇది వంకాయ వేపుడు చేస్తున్నాను ఫ్రెండ్స్. వడియాలు కూడా వేపాను. ఇది వంకాయ కూర కూడా ఉంటే ఆ పప్పులోకి సరిపోద్ది ఫ్రెండ్స్. పప్పు అయితేనే 2 పూటలకు వచ్చింది ఫ్రెండ్స్. పొద్దున వడియాలు వేపేసాను. ఇప్పుడు వేసేద్దాం. ఈ చిటపటమంటున్నాయి కదా ఆవాలు, ఉల్లిపాయ వేసేసుకుందాం. వెల్లుల్లి అయితే వేయలేదు, ఎందుకంటే వెల్లుల్లి వేయలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను. అప్పుడు ఫంక్షన్లో తిన్న ఫీల్ వస్తుంది, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మామూలుగా న్యాచురల్గా అయితే ఎల్లుల్లిపాయ ఒకటే వేసి తాలింపు వేసేస్తారు, వేపుడు అయిపోతుంది. నేను ఏంటంటే కొంచెం కొబ్బరి పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తాను. అప్పుడు మనం ఫంక్షన్లో తిన్నలాగా ఉంటుంది, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. వంకాయలు అయితే సగానికి సగం పుచ్చులు వచ్చినాయి ఫ్రెండ్స్. పిల్లలు వెళ్తే ఏర్రు కదా, మనం అంటే ఏదో ఒకటి చెప్పి బాగున్న చోట తీసుకుంటాం ఫ్రెండ్స్. మగ పిల్లలకి ఏం తెలుసు, నేను వెళ్తే అన్నీ చూసి తెచ్చుకుంటాను. వర్షాలు పడుతున్నాయి కదా, ఇంక నేను వెళ్ళలాగా పిల్లలకి చెప్తున్నాను ఫ్రెండ్స్. కేజీ తెస్తే పావు కేజీ పోతున్నాయి. ఉల్లిపాయలు అయిపోయినాయి కదా ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్ వేయాలి ఫ్రెండ్స్, కళ్ళు వేయకూడదు. కొంచెం పసుపు కలుపుకుందాం. కొంచెం కలుపుకున్నాక వంకాయ ముక్కలు వేసేస్తే మగ్గిపోద్ది ఫ్రెండ్స్. ఒక 10 నిమిషాలు అయిపోద్ది వంట అయితే. వంకాయ ముక్కలు కూడా వేసేసుకుందాం. ఒకసారి కలిపి మూత పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఈ ఫ్రై అయితే అసలు క్యాటరింగ్లో ఉన్నట్టే ఉంటుంది. మీరు చేసుకొని తిని చూసారంటే హారికకి ఫ్యాన్స్ అయిపోతారు మీరు. మా పక్కన ఉన్న వాళ్ళు అందరూ అడుగుతూ ఉంటారు అపార్ట్మెంట్లో, హారిక గారి ఇంట్లో నుంచి గుమగుమల వాసన వచ్చేస్తుంది, ఏం నాన్ వెజ్ అంటారు. నేను వెజ్ ఉన్నా కానీ నాన్ వెజ్ అనుకుంటారు, ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్, కస్తూరి మేతి అన్నీ వేస్తాను కదా, అలాగా అనుకుంటారు ఫ్రెండ్స్. ఆ రుచులు నేను మా పక్కన వాళ్ళకి అందరికి షేర్లు చేసుకుంటాను, ఇస్తాం. మీకు తెలియదు కాబట్టి చెప్తున్నాను ఫ్రెండ్స్. చేసుకొని తిని చూసి అప్పుడు నాకు కామెంట్ పెట్టండి. అది మగ్గేలోగా ఈ వంకాయ కడిగిన ఉప్పు నీళ్ళలోనే కొత్తిమీర కూడా నానబెట్టుకున్నాను. వర్షాలు పడుతున్నాయి కదా, పడినా పడకపోయినా ఆకుకూరల్లో మందు చల్లుతారు కాబట్టి కంపల్సరీ ఉప్పు నీళ్ళలో నానబెడతా ఫ్రెండ్స్. దీంట్లో ఒకసారి కడిగిన తర్వాత మంచినీళ్ళలో కడిగి అప్పుడు కట్ చేసి పెట్టుకుంటా. ఉప్పు నీళ్ళు పారబోసేసి మళ్ళీ మంచినీళ్ళలో వేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు కట్ చేసుకుంటాను. కొంచెం కారం, గరం మసాలా పక్కన పెట్టుకున్నాను ఫ్రెండ్స్. కొబ్బరి పొడి లేదు, కొబ్బరి పొడి ఉంటే వేసేదాన్ని. ఇప్పుడు ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ అంతవరకు అయిందో. చూసారా, ఇప్పుడే వేసాను, అప్పుడే మగ్గిపోయింది. ఆ వంకాయ అసలు ఏం లేదు, తోటకూరలాగా వేసినా మగ్గిపోద్ది ఫ్రెండ్స్. అందుట్లో ఈరోజు లేటుగా లేచాను, దాని తోడేమో మా చిన్న కుందేలు పిల్లలు కళ్ళు తెరిచినాయి కదా, అవి అయితే వాకింగ్లు, రన్నింగ్లు చేస్తూ ఉన్నాయి. వాటితో కాసేపు టైం స్పెండ్ చేస్తున్నాను. ఒక అరగంట వాట్సాప్లకి, ఫ్రెండ్స్కి అలా కేటాయించేటప్పటికి టైం కొద్దిగా లేట్ అయిపోయింది. అందుకనే వంకాయ ఫ్రై పెట్టుకున్నాను ఈరోజు. అయిపోయింది ఫ్రెండ్స్. ఎంత మంచి వాసన వస్తుందంటే ఫంక్షన్లో ఉన్నట్టుంది. అయిపోయింది ఫ్రెండ్స్, చాలా టేస్ట్గా ఉంటుంది వంకాయ ఫ్రై. మీరు కూడా చేసుకోండి, తినండి. ఇదైతే నాకు టమాటా రసంలోకి చాలా ఇష్టం ఫ్రెండ్స్. టమాటా రసంలోకి ఈ ఫ్రై, బంగాళదుంప ఫ్రై తింటాను.
పప్పు చారులోకి నాకు ఇష్టం ఉండదు, నేను చిన్న పిల్లలు తింటారు. అందుకనే నేను కూడా పిల్లలకు కూడా ఎక్కువ ఆకుకూరలు కాయగూరలు వేసి ముద్దపప్పులాగా గట్టిగా చేసి అలవాటు చేసేసాను. అయినా అప్పుడప్పుడు పప్పుచారు కూడా అడుగుతారు. మూత పెట్టుకొని ఒక నిమిషం ఉంచి కొత్తిమీర జల్లించేద్దాం ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్ ఎంత చక్కగా ఉడికిపోయిందో. ఇంకా అప్పటికి టైం అయిందని నేను హైలో పెట్టాను. కొద్దిగా అడుగు అంటుతుంది. ఇలాగ అడుగు అంటకుండా మనం ఎప్పటికప్పుడు ఇలా చూసుకోవాలి. ఎంతో రుచికరమైన వంకాయ ఫ్రై రెడీ అయిపోయింది. పచ్చెనపప్పు కూడా తగులుతూ ఉంటుంది కాబట్టి చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ పిల్లలు. మీరు కూడా చేసుకోండి, మీ పిల్లలకు కూడా పెట్టండి ఫ్రెండ్స్. ఇది క్యారేజీలకి బాగుంటుంది ఫ్రెండ్స్. పిల్లల బాక్సుల్లోకి, కాలేజీలకి, ఆఫీసులకి వెళ్తానికి బాగుంటుంది. కర్రీస్ కంటే ఇలాగ ఫ్రైలు చేసుకుంటేనే బాక్సుల్లోకి బాగుంటుంది. నాకైతే టైం అయిపోతుంది ఫ్రెండ్స్, ఆఫీస్కి వెళ్ళాలి. పిల్లలు రెడీ అయిపోయారు, నేను రెడీ అవ్వాలి. వాళ్ళకంటే ఒకటే పని, నాకంటే ఇంట్లో అన్నీ చూసుకోవాలి కదా. కుందేళ్ళు కానించి పెద్దవాళ్ళు పిల్లలు అందరూ చూసుకొని అన్నీ సర్దుకొని అన్నీ చేసుకొని లాక్ చేసుకొని వెళ్ళాలి ఫ్రెండ్స్. ఇలా చాలామంది ఆడవాళ్ళు ఆఫీసులకు వెళ్ళేవాళ్ళు ఇలాగే హడావుడి పడుతూ ఉంటారు. అందుకని 10 నిమిషాల్లో అయిపోయే వంట చూపిస్తున్నాను. నేనైతే రెడీ అవ్వాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు కూడా తినండి, చేసుకోండి, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను వాయిస్ మెసేజ్ చాలామంది ముందు చేసేసి తర్వాత వాయిస్ మెసేజ్ ఇచ్చుకుంటారు. అలా నాకు టైం ఉండదు, నేను చేయలేను. ఫ్రెండ్స్తో ఎలా మాట్లాడతానో, పిల్లలతో ఎలా మాట్లాడతానో అలాగే మాట్లాడుకుంటూ చేస్తాను ఫ్రెండ్స్. కొద్దిగా తప్పులు ఏమైనా ఉంటే మీరే సర్చ్ ఇంకేమంటారు దాన్ని, తప్పులుంటే క్షమించండి. ఎందుకంటే నేను పెద్ద ఎక్స్పీరియన్స్ ఉన్నదాన్ని కూడా కాదు. ఎందుకంటే నేను ఇప్పుడే చేస్తున్నాను కాబట్టి. బిఏ ఎంఏలు కూడా చదవలేదు ఫ్రెండ్స్. ఎందుకంటే మా చిన్నప్పుడు చదువులు అంటే ఆడపిల్లలకి వేస్ట్ అనేవాళ్ళు. ఎందుకు బియ్యం చదివి బియ్యం కడుక్కుంటామేగా అన్నట్టుగా హేళనగా మాట్లాడేవాళ్ళు. ఎందుకు చదువు, ఎందుకు ఆడపిల్లకి బస్సు నెంబర్లు తెలుసుకుంటే చాలు, లెటర్ రాస్తే చాలు, ఎక్కువ చదువుకుంటే ఆడపిల్లలు మాట వినరు, మగవాళ్ళని మించిపోతారు, గరానా వచ్చిద్దనే వాళ్ళు. అందుకనేమో నాకు చదువు కూడా పెద్దగా అవ్వలేదు. ఏదో కొద్దిపాటి చదువు, తెలుగు మీడియం చదువు అంతే ఫ్రెండ్స్, కొంచెం. అందుకని ఫ్రెండ్స్ అందరూ నీకెందుకు హారిక, నీ తెలివితేటలు, నీకున్న తెలివి లాయర్లకి జడ్జీలకు కూడా ఉండదు అంటారు. నాకైతే మొలగ చెట్టు ఎక్కిస్తారు. కానీ వాళ్ళు మా ఫ్రెండ్స్ అందరూ కానిస్టేబుల్స్, టీచర్స్, లెక్చరర్స్, తర్వాత హాస్పిటల్లో కాంపౌండరు, అన్ని పోస్టులు జాబులు చేసే ఫ్రెండ్సే ఉన్నారు ఫ్రెండ్స్. అయిపోయింది ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఆస్తి ఎక్కువ వేస్తే కనుక ఇక నేను ఏం చెప్పలేను. ఎందుకంటే మా ఫ్రెండ్స్ కాబట్టి అన్నీ షేర్ చేసుకుంటున్నాను.